హాయ్, ఏం సంగతి? అక్రమ సంబంధాలు ఏమైనా నడిపిస్తున్నావా? అయితే జాగ్రత్త, కొంచెం మానుకో తొందరగా, లేకపోతే నీ పెళ్లి కూడా ఇట్లా అవుతుంది. ఒకసారి పైన వీడియో చూడు. అయిపోయి పిల్ల నోట అరే తొరే అనిపించుకుంటుంది. జీవితం పోలీస్ స్టేషన్ పాలైపోయి ఏం లాభం? చిన్న లాజిక్ మామ, ఎట్లా మర్చిపోతావు? ఇప్పుడు ఓల్డ్ సామెత కానీ ఎప్పుడైనా మంచిగా ఉంటుంది. నేను మా ఇంటి దగ్గర కుక్కునేది సామెత దగ్గర రియల్ స్టోరీ. మేము హైదరాబాద్ బతకని కూర్చున్నాం. అది ఎన్ని రోజులు ఉంటుందంటో మా ఇంటికాడ 5 మా అంటే 10 రోజులు. ఆకలితో అయితే అట్నే ఉండి చచ్చిపోదు కదా. ఎవడో పుణ్యాకులు పిలుస్తాడు, తప్పు వేస్తాడు, తిరుగుంటే ఆ ఇంటికి కావాలి పడుతుంది. అవునా కదా? ఇప్పుడు నువ్వు నీ సుఖం చూసుకొని పక్కకి వెళ్ళిపోయి పక్కదానికి పోయినప్పుడు ఇంట్లో నీ పెళ్ళం ఎన్ని రోజులు ఉంటుంది పాసం? నెల చూస్తుంది, 2 నెలలు చూస్తుంది, 5-6 నెలలు చూస్తుంది. మారకుంటే ఏం చేస్తుంది? తన సుఖం తను కూడా చూసుకుంటది కదా. ఒకటి నీ మీద కష్టం చేయొచ్చు, ఇంకోటి తన సుఖం తను చూసుకొని కూడా చేయొచ్చు. తప్పు ఎవరికి జరిగిపోతుంది? నీకేదే కదా. మరి అవసరమా? ఎందుకురా మరి బయట దాని కాడికి? ఏడనైనా గదే కాపిస్తారా? నాయన కాపిస్తా గదే ఉంటుంది. అర్థమవుతుందా? ఇంటి దాని కాడి రే బాగులు ఇలా లేకపోతే దుంతనే ఉండు నీ తల్లి. మంచిగా పిల్లలతో పిల్లలతో సుఖంగా ఉంటావు. నీ భార్య నేను మంచిగా చూసుకుంటుంది. బయటతో వాళ్ళు ఎందుకురా? బయట ఏమైనా తేన వచ్చి నాకమాటదా? నేను మాట్లాడేది ఆడదానికైనా మొగోళ్ళకైనా ఇద్దరికి వర్తిస్తుంది. తప్పు చేసి ఉద్దేశం ఉంటేనే ఉంటాయి. అవసరం లేదు కదా. ఆరామ్స్ ఇప్పటికైనా మారి ఇంట్లో ఉన్నదాన్ని మంచిగా చూసుకోరా, జీవితం మంచిగా ఉంటుంది. నేను చెప్పేది ఇది. ఎందుకురా 5-10 నిమిషాల సుఖాల కోసం జీవితాలు, బంగారం లాంటి జీవితాలు ఆగం చేసుకుంటారు. మీ వల్ల ఇప్పుడు మీరు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుని విడిపోతారు, జైల్లో పాలవుతారు. ఎవరు పాలవుతారు? పుట్టిన పిల్లలు పాలవుతారు. అవసరమా? అలాంటప్పుడు ఇట్లా చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఆడదైనా మొగడనే పెళ్లి చేసుకుంటారు. అర్థమైందా? పెళ్లి చేసుకుంటే విచ్చలు విడిగా నీ ఇష్టం వచ్చిందాక నువ్వు నీకు కూడా ఆడి కూడా ఎవరు గడ వండాలంటే తన వంతనే ఉండు. నువ్వు అంటూనే ఉండేటప్పుడు ఇప్పటికైనా మారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే మారు. ఇట్లా తప్పులు చేసుకుని 5-10 నిమిషాల సుఖాల కోసం జీవితాలని, బంగారం లాంటి జీవితాలను ఆగం చేసుకోవద్దని నాకు ఉద్దేశం. అర్థమైందా? ఇది మారు మాకేరడే మారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా చెప్పేసుకొస్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరు షేర్ చేయాలో మీకు తెలుసు. వాళ్ళని షేర్ కొట్టు. బుద్ధి వస్తుంది చూద్దాం లాస్ట్ టైంలో.